హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి మే 13, 14, 15 తేదీల్లో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. జీవిత భాగస్వామి వల్ల వీరి తలరాత అనేది మారబోతుంది. గురుగ్రహ సంచారం వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత మారబోతుంది. గురువు మీకు అనుకూలంగా ఉండడం వల్ల అన్ని శుభ ఫలితాలే మీకు రాబోతున్నాయి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారందరూ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి వీరి యొక్క గోచార ఫలితాలు అనేవి వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు దూకుడు స్వభావం అనేది ఉంటుంది. వీరు దూకుడు నిర్ణయాలను తీసుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైన రూపాన్ని మాత్రం కలిగి ఉంటారు. చాలా అందంగా ఉంటారు. వీరికి అధిక తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి. ఈ రాశి వారు మిత్రత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఈ రాశి వారు ప్రతి విషయాన్ని ఆలోచించి చక్కటి నిర్ణయాలను అయితే తీసుకుంటారు. ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. అయితే ఈ రాశి వారు అనుకున్నది సాధించటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వీరు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా కానీ నిజాయితీగా ఉంటారు. వీరు నిజాయితీ పరులు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చిన్నప్పటి నుంచి కష్టాలు, బాధలు, అలాగే వీరికి మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. వీరి ఊహించని లాభాలు రాబోతున్నాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీరికి గురుగ్రహ సంచారం వల్ల జరిగే మార్పులు అనేవి మీ తలరాతను మార్చబోతున్నాయి. మీకైతే అదృష్టం పట్టబోతుంది. మీ జీవిత భాగస్వామి వల్ల కూడా మీరు ఊహించని ఫలితాలు కూడా రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి మాత్రం శుభ సమయం అనేది మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు దూకుడు నిర్ణయాలు మాత్రం ఈ టైంలో తీసుకోవద్దు. ఈ టైంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వీరికి అన్ని లాభాలు అనేవి రాబోతున్నాయి. ఎందుకంటే మునుపటి కాలం కంటే ఇప్పుడు చాలా బాగుండబోతుంది. వీరికి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంది. వీరు ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ తలరాత అనేది ఈ టైంలో మారబోతుంది. మీ కష్టాలు, బాధలు అన్నీ ఈ టైంలోనైతే తీరబోతున్నాయి. ఇప్పటి నుంచి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యింది. ఈ వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కానీ, ఏ పని చేస్తున్నా కానీ దాంట్లో మంచి లాభాలను అయితే మీరు పొందుతారు. రెట్టింపు లాభాలు పొందుతారు.
ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా, ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి మంచి లాభాలు అనేవి ఈ టైంలో రాబోతున్నాయి. విజయం వైపు మీ అడుగులు దూసుకుపోతాయి. మీ యొక్క నిజాయితీ వల్ల సంఘంలో కూడా మీకు మంచి గుర్తింపు అనేది మీరు ఈ టైంలో పొందబోతున్నారు. మానసికంగా కూడా మీకు చాలా బాగుండబోతుంది. ఆరోగ్య సమస్యలు మొత్తం తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులు మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. మీరు ఏ పని తలపెట్టిన మంచి విజయాలు రాబోతున్నాయి. ఈ టైంలో ఆదాయం అనేది మీకు పెరగబోతుంది. పెట్టుబడుల విషయంలో మీకైతే మంచి లాభాలు, అధిక లాభాలు, రెట్టింపు లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. వివిధ ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగబోతున్నాయి. మీ జీవితంలో మీరు పరిపక్వత అనేది మీకు ఈ టైంలో రాబోతుంది. ఎందుకంటే మీకు ఈ టైంలో గురుగ్రహ సంచారం వల్ల మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయ్యింది. గురువు యొక్క అనుకూలత ఈ వృశ్చిక రాశిపై ఉండటం వల్ల ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎందుకంటే ఈ రాశి వారికి వివాహం అనేది ఆలస్యంగా అవుతుంది. వీరికి నరదృష్టి వల్ల అనేక కష్టాలు, బాధలు అనేవి ఉంటాయి. అయితే కాబట్టి ఇది వీరికి మంచి టైం. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ టైంలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ టైంలో వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి అన్యోన్యత కూడా పెరగబోతుంది. ఈ రాశి వారికి మాత్రం ఈ టైం చాలా చాలా బాగుండబోతుంది. వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు, రెట్టింపు లాభాలు ఖచ్చితంగా పొందుతారు. గతంతో పోల్చుకుంటే మీకైతే ఇది మంచి శుభవార్తలు, మంచి గడియలు స్టార్ట్ అయ్యాయి. మీ జీవితంలో అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి. జీవిత భాగస్వామి వల్ల మీ తలరాత కూడా మారబోతుంది. ఈ జీవిత భాగస్వామి మధ్య ఉన్న గొడవలు ఈ టైంలో తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా మాత్రం ఉండబోతున్నారు. వివాహ సంబంధం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ టైంలో మీకు మంచి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్త్రీ పురుషులకు ఇద్దరికి మంచి సంబంధాలు అయితే ఈ టైంలో కుదురుతాయని మనం చెప్పుకోవచ్చు. ఏ వ్యాపారంలో ఉన్న వారికైనా మంచి రెట్టింపు లాభాలను ఖచ్చితంగా మీరు పొందుతారు. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మారబోతుంది మీ జీవితం. మీ తలరాత కూడా ఈ టైంలో మారుతుంది. మీకు అన్ని లాభాలే రాబోతున్నాయి. నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మీకైతే ఇది గుడ్ టైం అని మనం చెప్పుకోవచ్చు. మీరు ఏ వ్యాపారాన్ని మొదలు పెట్టండి, ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి మంచి లాభాలను అయితే ఈ టైంలో పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. గురుగ్రహ సంచారం మీ జీవితంలో మాత్రం అనేక మార్పులను తీసుకురాబోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి.